మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రెబేకా. సో ఈ రోజు నేను ఎప్పుడు హలో చెప్పే నేను నమస్తే చెప్పాను అని అంటే, సో మనం ఈ రోజు నేర్చుకోబోతున్నాం ఏంటంటే ట్రెడిషనల్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్ మనతో పాటు ఉన్నారు మెహర్ గారు. సో ఏంటంటే మనము బెల్లీ ఫ్యాట్ గురించి కావచ్చు, లేకపోతే నీ పెయిన్స్ గురించి కావచ్చు, యోగాలో ఎలాంటి ఆసనాలు ఉన్నాయని ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాం. సో ఈ రోజు కొత్తగా ముద్గర్ అని చెప్పేసి నాతో పాటు ఉంది కదా, మీరు ఇక్కడ చూడొచ్చు. సో దీంతో మనము అంటే ట్రెడిషనల్ వేలో ఎలా తగ్గించుకోవాలి అనే విషయం చెప్పడానికి మెహర్ గారు ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్ అండి. హలో మేడం. నమస్తే. నమస్తే. సో నమస్తే. సో అంటే ట్రెడిషనల్ వేలో అని చెప్పారు మీరు. సో దాన్ని ఎలా ఈ ముద్గర్ తోటి ఎలా చేయొచ్చు అంటే నార్మల్గా ఎక్సర్సైజ్ అనగానే మనము మిషన్స్ తోటి ఇలా చేస్తూ ఉంటాం. సో ఈ ట్రెడిషనల్ వేలో మా వాళ్ళకి ఈరోజు ఎంతో అంటే ఇప్పుడు జనాలు బాగా చూస్తున్నటువంటి వీడియోస్ ఏమన్నా ఉన్నాయనంటే వెయిట్ లాస్. సో అది చాలా పెద్ద ప్రాబ్లమ్ గా కూడా అయిపోయింది. సో ఈ వేలో మా వాళ్ళకి తగ్గించుకునే అవకాశం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. సో నార్మలీ ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్ లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. దండ్స్, బైటక్స్, ముద్గర్ ఎక్సర్సైజెస్, గదా ఎక్సర్సైజెస్, సపాటే ఎక్సర్సైజెస్ అని. సో ఈ రెగ్యులర్ గా ఈ ఎక్సర్సైజెస్ అన్ని చేయడం వల్ల ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతుంది. సో అందులో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీన్ని ముద్గర్ అంటారు. సో ఈ ముద్గర్ ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా చేయడం వల్ల మంచి వెయిట్ లాస్ ఉంటుంది, మజిల్ టోనింగ్ ఉంటుంది, అండ్ ఇద్దరికి పనికొస్తా. అంటే హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడానికి, లీన్ ఉన్న వాళ్ళు కొంచెం మజిల్ బిల్డప్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇందులోనే రకరకాల ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇప్పుడు మనకి యోగాలో వెయిట్ లాస్ అవ్వడానికి రకరకాల ఆసనాలు ఉన్నట్టు, సో ఈ ముద్గర్ ఎక్సర్సైజ్ లో కూడా రకరకాల డిఫరెంట్ మూవ్మెంట్స్ ఉంటాయి. ముద్గర్ స్వింగ్స్ అంటారు. సో ఆ స్వింగ్స్ అన్ని చేయడం వల్ల ఖచ్చితంగా వెయిట్ లాస్ అయితే డెఫినెట్ గా అవుతుంది. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మరి వెయిట్ లాస్ కి ఎలాంటి ఎక్సర్సైజెస్ ఉన్నాయి అని చెప్పి తెలుసుకునే ముందు అసలు దీని గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో దీన్ని ఎందుకు వాడతాము, అసలు దీన్ని ఎలా వాడాలి, అసలు ముద్గర్ ఈ ఇండియన్ ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్ అంటే ఏంటి చెప్పండి. సో బేసికలీ ఇది చాలా మందికి ఒకప్పటి వాళ్ళకి తెలుసు. సో ఇప్పుడున్న జనరేషన్ కి ఎవరికి ముద్గర్ అంటే పెద్దగా పరిచయం లేకపోవచ్చు, కానీ 1980s, 70s, ఈవెన్ 1990s వరకు ఈ ముద్గర్ అనేది మన ఇండియాలో చాలా పాపులర్ ఎక్సర్సైజ్. ఇది మన ఇండియన్ ట్రెడిషనల్ ఫిట్నెస్. సో ఇప్పుడు అంటే మనకి చాలా జిమ్స్ వచ్చేసినాయి. సో గల్లీకి ఒక జిమ్ వచ్చేసింది. సో అందరూ జిమ్ కి వెళ్ళడం అలవాటు చేసుకున్నారు. కానీ ఒకప్పుడు మన కంట్రీలో మజిల్ బిల్డింగ్ చేయాలి, బాడీ బిల్డింగ్ చేయాలి, మంచి ఫిట్నెస్ పెంచాలి అంటే మనకి హనుమాన్ వ్యాయామశాలాస్ అని ఉంటుండే, అఖాడా ట్రైనింగ్స్ అని ఉంటుండే. సో అక్కడ ఈ వారియర్స్, రెజ్లర్స్, సోల్జర్స్, ఆర్మీ మెన్, పోలీస్ మెన్, సో వీళ్ళందరూ అక్కడ అఖాడా ట్రైనింగ్ అని చెప్పి ఇలా ముద్గర్ పట్టుకొని ఇలా స్వింగ్స్ చేస్తుండే ఇలా చుట్టూ. ఓకే. సో ఈ స్వింగ్స్ చేయడం వల్ల ఏంటి అంటే బాడీలో స్ట్రెంగ్త్ పెరుగుతుంది, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, మజిల్ మొబిలిటీ పెరుగుతుంది, అండ్ దీంతో పాటు వెయిట్ లాస్ కూడా చాలా అవుతుంది. ఓకే. సో ఇది ఎట్లా అంటే ఓవరాల్ బాడీ వర్కౌట్, మన బాడీని ఫుల్ గా స్వెట్ అవుట్ చేస్తుంది. సో ఇందులో రకరకాల మూవ్మెంట్స్ ఉంటాయి. చాలా మందికి ముద్గర్ అనగానే ఓన్లీ ఇలా తిప్పడం ఇది ఒకటే తెలుసు. సో అందరికి ఇది ఒకటే తెలుసు, కానీ ఇందులో డిఫరెంట్ మూవ్మెంట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 30+ స్వింగ్స్ ఉన్నాయి. 30 రకాల డిఫరెంట్ స్వింగ్స్ ఉన్నాయి. సో ఆ స్వింగ్స్ అన్ని రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయడం వల్ల ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతాం. అండ్ అప్పర్ బాడీ స్వింగ్స్, లోవర్ బాడీ స్వింగ్స్, ముఖ్యంగా కోర్ మజిల్స్ అంటే మన బెల్లీ ఫ్యాట్ తగ్గి కోర్ టైట్ అవ్వడానికి స్వింగ్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ రెగ్యులర్ గా చేయడం వల్ల మనం వెయిట్ లాస్ అవ్వచ్చు, స్ట్రాంగ్ అవ్వచ్చు, అండ్ హెల్తీగా, ఫిట్ గా, యాక్టివ్ గా అవ్వచ్చు. ఇది మన ఇండియన్ కల్చర్, మన ఇండియన్ ట్రెడిషన్. కొన్ని సెంచరీస్ నుండి మన దేశంలో ఉన్న మన పూర్వీకులందరూ, మన ఆన్సిస్ట్రల్ పీపుల్ అందరూ దే యూస్ టు ప్రాక్టీస్. సో ఈ ముద్గర్ ఎక్సర్సైజెస్ తో వాళ్ళు ఫిట్నెస్ చేస్తుండే. సో దీన్నే పాపులర్ గా దంగల్ ఎక్సర్సైజెస్ అని కూడా అంటారు. సో ఒకప్పుడు మన ఇండియాలో ఈ కుస్తీ పోటీలు చాలా ఉండేవి. సో వాళ్ళు ఎక్కువగా ఇది ముద్గర్ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేస్తుండే. సో కాలక్రమేణా ఇది ఏమైందంటే ఈ ఎక్సర్సైజ్ ఓన్లీ
కుస్తీ పోటీకి ఎలక్ట్రిక్ రావడం, ఎలక్ట్రిక్ పవర్ రావడం, ఎలక్ట్రిక్ వైపు వెళ్ళడం జరుగుతుంది. ఎస్, ఓన్లీ మజిల్ బిల్డింగ్ చేసే వాళ్ళు, ఓన్లీ కుస్తీ పోటీకి వెళ్ళే వాళ్ళు, Hmm. వాళ్ళు మాత్రమే ఎక్సర్సైజ్ చేయాలి అని అనుకుంటున్నారు. ఓకే అలా కాదు, ఎవరైనా చేయొచ్చు, Hmm. ఎవరైనా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఓకే. సో అయితే ఇప్పుడు వెయిట్ లాస్ లో ఏదన్నా ఒక ముద్ర మాకు చేసి చూపిస్తారా దీంతో? ఖచ్చితంగా. షూర్. సో ఒక మూమెంట్ చేసి చూపిస్తాను. Hmm. కోర్ మజిల్, బెల్లి. వెయిట్ లాస్ అనగానే ఫస్ట్ ఎవరికైనా బెల్లీ, ఎస్, ఎస్, బెల్లి ఫ్యాట్ దట్ ఎస్పెషల్లీ లేడీస్. ఎగ్జాక్ట్లీ. సో ఈ కోర్ మజిల్స్ టైట్ గా ఉండడానికి ఒక చిన్న మూవ్మెంట్ చూపిస్తాను. షూర్, డెఫినెట్లీ. దీన్నే వుడ్ చాపర్ మూవ్మెంట్ అంటారు. ఓకే. సో కాళ్ళ మధ్యలో ఇలా షోల్డర్ లెవెల్ గ్యాప్ ఇవ్వాలి. సో ముద్గర్ని ఇలా అడ్డంగా పట్టుకోవాలి ఇలా. ఓకే. సో ఈ హ్యాండిల్ ఎటువైపు అయితే ఉందో అటువైపు బాడీని ట్విస్ట్ చేయాలి. ఫోర్స్ గా ఎగ్జైల్ చేస్తూ ట్విస్ట్ చేయాలి. సో ఇలా నోటి ద్వారా ఫోర్స్ గా గాలి వదులుతూ ఫాస్ట్ గా ట్విస్ట్ చేయాలి. ఇలా ఒక 10 times 20 times చేస్తుండాలి. సో ఇలా ఒక వన్ సైడ్ ఒక 10 times చేసిన తర్వాత ద సేమ్ థింగ్ ఆపోజిట్ సైడ్. ఇప్పుడు హ్యాండిల్ సైడ్ మార్చాలి. సో ఇలా ముద్గర్ పట్టుకొని ఎట్ ద సేమ్ టైం ఓకే. సో ఇలా సైడ్ కి ట్విస్టింగ్స్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన సైడ్ ఫ్యాట్ అనేది తగ్గుతుంది. సో ఈ Okay. సైడ్స్ లో పేరుకుపోయిన ఫ్యాట్ అనేది తగ్గుతుంది. అండ్ ఇలా పూర్తిగా ఎప్పుడైతే ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ 3.5 kg వెయిట్ ఉంది. చాలా So, వెయిట్ ఉంది యాక్చువల్లీ. ఎస్, ఇంకా హెవీ వెయిట్ ఉన్న ముద్గర్స్ కూడా ఉంటాయి. ఓ, సో ఇంత వెయిట్ ఉన్న ముద్గర్ని పట్టుకొని ఇలా ట్విస్ట్ చేయడం వల్ల న్యాచురల్లీ సైడ్స్ అనేవి తగ్గుతాయి. ఈ సెంటర్ లో ఈ బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతుంది. అండ్ మన స్పైన్ కూడా బాగా ట్విస్ట్ అవుతుంది. సో దాని వల్ల స్టిఫ్నెస్ కూడా తగ్గుతుంది. ఓకే. So సో దీన్ని ఎవరైనా చేయొచ్చు అంటారు. ఎవరైనా చేయొచ్చు. Hmm. అండ్ ఇందాక చెప్పాను కదా, చాలా మందికి మిత్ ఏముంటదంటే ఓన్లీ బాడీ బిల్డర్స్ చేయాలి, చేయాలి. లేదంటే ఎస్, ఈ రెజ్లర్స్ కుస్తీ Yes, పోటీకి కుస్తీ వెళ్ళే పోటీకి వాళ్ళు వెళ్ళే వాళ్ళే వాళ్ళు. చేయాలి అనుకుంటారు. కానీ అలా కాదు, ఇది ఎవరైనా చేయొచ్చు. 8 years నుండి 80 years ఇయర్స్ వరకు వరకు. ఎనీబడి క్యాన్ డూ దిస్ ఎక్సర్సైజ్. కాకపోతే వాళ్ళ ఏజ్ ని బట్టి వెయిట్ అనేది మారుతుంది. ఓకే. ఇప్పుడు యంగ్స్టర్స్ చేయాలి, టీనేజర్స్ చేయాలి అంటే వాళ్ళు 1 kg ముద్గర్తో చేయొచ్చు. ఓకే. సో మిడిల్ ఏజ్ పీపుల్ అంటే ఇలాంటి 3 kg ముద్గర్తో చేయొచ్చు. కొంచెం స్ట్రెంగ్త్ బాగుంది, మజిల్ పవర్ బాగుంది, ఇంకా ఎక్కువ వెయిట్స్ చేయగలను అనుకునే వాళ్ళు 5 kg ముద్గర్, 7 kg ముద్గర్తో కూడా చేయొచ్చు. ఓ, అంత వెయిట్ లో కూడా మనకున్నాయి. సో ఇప్పుడు ఈ ముద్గర్ అందరికి అవైలబుల్ లేకపోతే దీని ప్లేస్ లేదన్నా మనం తీసుకొని చేయొచ్చు అంటారా? అలా It is not. అప్పుడు అది ట్రెడిషనల్ అవ్వదు అంటారు, అంతేనా? సో క్వశ్చన్ నేనే ఇస్తున్నా, ఆన్సర్ నేనే చెప్పేయాల్సి వస్తుంది. అలాంటి రీప్లేసబుల్ ఐటమ్ అయితే కాదు ఇది. ఓకే. సో ముద్గర్ అంటే ఓన్లీ ముద్గర్ ఎక్సర్సైజెస్. సో చాలా మంది ఇంకోటి మీరు అడిగితే నాకు ఇంకొక థాట్ వచ్చింది. సో దీని ప్లేస్ లో డంబెల్ తో కూడా చేయొచ్చు కదా అన్న క్వశ్చన్ చాలా మంది నన్ను అడిగారు. డంబుల్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది డిఫరెంట్, ఈ ముద్గర్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ డిఫరెంట్. ఓకే. ఇప్పుడు ఇది 3.5 kg. మీరు ఒక 3.5 kg డంబుల్ తీసుకోండి, చాలా ఈజీగా ఎత్తేస్తారు, 1 hand తో ఎత్తేస్తారు. సో దీన్ని అంత ఈజీగా ఎత్తలేము. ఓకే. ఎందుకంటే దీని వెయిట్ అంతా ఇక్కడ ఉంది. ఓకే, ఓన్లీ వన్ సైడ్ ఉంది, కిందంతా హ్యాండిల్ ఉంది, పైన అంతా వెయిట్ డిస్ట్రిబ్యూట్ అయింది. అదే డంబెల్స్ లో బోత్ సైడ్స్ ఈక్వల్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, కాబట్టి దాన్ని ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు. సో డంబెల్ కి ముద్గర్ కి ఎలాంటి కంపారిజనే లేదు. సో అది అదే, ఇది ఇదే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ మెహర్ గారు, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మన ముద్గర్ తోటి వెయిట్ లాస్ ఎలా అవ్వచ్చు అనేది, అండ్ ఇంకా మీద కూడా ఒకవేళ మీకు ఈ వీడియోస్ కనుక యూస్ఫుల్ అవుతే డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. మేము ఇంకా చాలా వీడియోస్ చేయడానికి కూడా ట్రై చేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.